తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి మంగళం క్వార్టర్స్ దగ్గర నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు మరణించారు. ప్రమాదానికి కారణం బలహీనంగా ఉన్న తాడేనని పోలీసులు అంటున్నారు. కానీ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ కార్మికుడు మాత్రం కర్ర జారడం వల్లే ముగ్గురు జారి కింద పడ్డారన్నారు. కారణం ఏదైనా ఆ ముగ్గురు కార్మికుల కుటుంబాలలో మాత్రం విషాదం నెలకొంది. తిరుపతి మంగళం ఏరియాలో ఈ 5 అంతస్తుల భవనం నుంచి ఒక ముగ్గురు లేబర్ పైనుంచి 5వ అంతస్తు నుంచి పనిచేస్తూ ఉంటే జారిపడి కింద పడి చనిపోయారు అన్న దాని మీద ఇక్కడ చూడడం జరిగింది. ఇది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తుందో ఓనర్ వచ్చేసి ఒక రిటైర్డ్ టీచరు. సో ఈరోజు ఉదయం పైన వర్క్ చేస్తూ ఉంటే నలుగురు లేబర్ వర్క్ చేస్తుంటే ముగ్గురు జారి కింద పడి చనిపోయారు. ఇంకొకరు అలాగే పైప్ ఏదో అక్కడ ఉన్నటువంటి కొయ్యేదో పట్టుకొని బ్రతికిపోయాడు. సో దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, అది తుడా కిందికి వస్తుంది కాబట్టి అనుమతులు ఉన్నాయా లేవా అని విచారిస్తాం. అదేవిధంగా లేబర్ పట్ల లేబర్ వర్క్ చేస్తూ ఉంటే ఎటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు లేదు అనేటువంటి దాన్ని తదుపరి దర్యాప్తులో పరిశీలిస్తాం. ఇప్పుడే ప్రిలిమినరీ స్టేజ్ కాబట్టి బంధువులంతా ఆ చనిపోయిన మృతుడి బంధువులంతా చాలా బాధాతత్వ హృదయంతో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్ దగ్గర 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఏదైతే సెంటరింగ్ కడుతూ ముగ్గురు చనిపోయారు కూలీలు. అయితే ఒక అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మీ పేరేం పేరు? మాధవ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కావాలి. ఎంతమంది ఇల్లు మేము ఎక్కడ చేసేదా? నలుగురు. అంటే ఎట్లా జరిగింది? కర్ర అనేది వెనక్కి వచ్చేసింది. మేము పైన ఉన్నాం కదా, మేము పని చేసుకుంటా ఉన్నాం. కర్ర అనేది వెనక్కి జరిగిపోయి సెంట్రల్ కర్ర లేపి కర్రలు కింద పడిపోయింది. మీరు ఎట్లా బయట? వాళ్ళు కర్ర లాగుతూ ఉన్నారు. కర్ర లాగుతూ ఉండేకి నేను పక్క నిలబడి కర్ర ఉన్నది కదా, ఆ కర్ర పట్టుకోండి అట్లా మామూలుగా. అది ఇవ్వటం నాకు కర్ర ఉంది కాబట్టి కర్రనే పట్టుకుని నిలబడిపోయినాడు. వాళ్ళు ఏమేమి పేర్లు? ఇక్కడ 2 శ్రీనులు, ఒక ఆయన వసంత్. ఒక 2 శ్రీనివాసులు, ఒక అతను వసంత్. వసంత్ దేవురు ఒంగోలు. శ్రీనివాస్ ఒక ఆయన, వాళ్ళిద్దరు బామార్దులు. ఒక ఆయన అగారపేట కాళహస్తి. అదే ఇంకో అతను, ఇంకొక ఇద్దరు వచ్చేసి ఒంగోలు. ఈ బిల్డింగ్ వర్క్ మీరే చేస్తున్నారు? సిమెంట్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? సంవత్సరం నుంచి చేస్తున్నాం. ఏడాది కాలం నుంచి ఈ పనులు చేస్తున్నామంటూ వీరు చెప్తున్నారు. తిరుపతి మంగళం తుడా క్వార్టర్స్ వద్ద ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఇతను. మొత్తం మీద ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారు. 4వ అంతస్తుకు సంబంధించి సెంటరింగ్ కడుతుండగా కర్రలు జారిపోవడంతో కర్రలు జారిపోవడంతో ముగ్గురు పైనుంచి కింద పడి ఘటనా స్థలంలో ఏదైతే మరణించారో వీరిలో 2 పేర్లు శ్రీనివాసులు, ఒకరిది శ్రీకాళహస్తికి సంబంధించిన వ్యక్తి ఈ వర్క్లు చేయిస్తున్నాడు. ఇంకా మరో 2ది ఒంగోలు, ఇంకొక అతనిది కావలి. వీరు నలుగురు ఈ పనులకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న యజమాని ఈ వర్క్లను సొంతంగా చేయిస్తున్న పరిస్థితి. చంద్రగిరి డిఎస్పీతో పాటు తిరుచానూరు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఏ విధంగా జరిగింది తెలుసుకుంటున్నారు. ఇక్కడ భవన యజమాని కూడా ఇక్కడ ఉన్నాడు. మరోవైపు ఈ ఏదైతే మనం చూడొచ్చు ఆ పైన లాస్ట్ వరుసలో ఉన్న సెంటరింగ్ సిమెంట్ ప్లాస్టింగ్ కోసం అక్కడ కొంత వర్క్ కూడా జరిగింది. అక్కడ సెంటరింగ్ కోసం కర్రలను కడుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ వసంత్ చెప్తున్నాడు. అసలు మీరేనా ఈ యజమాని? అవును సార్. ఎన్ని రోజుల నుంచి? 1 year అయింది సార్. పోయిన ఏప్రిల్ స్టార్ట్ చేసి ఈ వర్క్ మీరే చేస్తారు? మేమే ఓన్గా చేసుకున్నాం. మరి ఈ రోజు ఎలా జరిగింది సార్? ఉదయం మామూలుగానే వచ్చారు సార్. ఉదయం టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను సార్. వాళ్ళు టిఫిన్ చేసి పైకి పోయారు సార్. సరే వీళ్ళు పోయారని చెప్పి నేను టిఫిన్ పోయాను. వాళ్ళు పైకి పోయి ఒక 1/2 hour ప్లాస్టింగ్ జరుగుతూ ఉన్నారు సార్. కూలి వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళు జరుగుతుంది. ఉన్నట్టుకునే ఏంటంటే శబ్దాలు వచ్చినాయి సార్. శబ్దాలు వచ్చి నేను బయట వచ్చేసాను, పరిగిస్తూ వచ్చేసాను. వచ్చేకళ్ళకి అప్పు కింద పడిపోయాను. ఎన్ని గంటలప్పుడు? 10:30, 10:45 11 బిలోనే సార్. వీళ్ళకు మీరు ప్లాస్టింగ్ వర్క్ ఇచ్చారా? మొత్తం వర్క్ వీళ్ళే చేస్తారు? మొత్తం సార్, స్టార్టింగ్ అప్ టు బాటం నుంచి వాళ్ళు. ఏ ఊరు అతను? ముగ్గురు చనిపోయిన కాళహస్తి సార్. ఒక అతను కాళహస్తి. మిగతా ముగ్గురు? 2 సార్. 2 కాళహస్తి. ఇంకా మిగతా వాళ్ళు కూడా కాళహస్తి సార్ ఉండేది. వాళ్ళు నేటి వచ్చి ఒంగోలు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇటు తిరుచానూరు సిఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని గంటల సమయంలో మీకు ఎంత సమాచారం అందింది? ఈ ప్రమాదంలో ఏదైనా ఎందుకు జరిగింది? ఇది కొయ్యలు గడ్డిన దాంట్లో థ్రెడ్ జరిగినట్టుగా తెలుస్తోంది.
సమాచారం 11:15కి అట్లా తెలిసింది. ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏమైనా లోపాలు గమనించారు? ఇప్పుడు థ్రెడ్ కొంచెం వీక్గా కట్టడం వల్ల జరిగిండొచ్చు అని అంటే ఈ భవన నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. తుడా అప్రూవల్ తీసుకున్నా అన్నాడు. ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే ఈ ఘటన కర్రలకు కట్టే తాడు వీక్గా ఉన్నందువల్ల ఆ తాడు బలహీనంగా ఉండడంతో ఆ థ్రెడ్ తెగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. 10 అడుగుల పైనుంచి కింద పడడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించారు. వీరు ఈ భవన నిర్మాణాన్ని మొదటి నుంచి వీరే పనిచేస్తున్న నేపథ్యం. దీంతోపాటు వీరు దీనికి సంబంధించి మొత్తం పనులనే వీరే చేస్తున్నారంటూ యజమాని కూడా మనతో చెప్పాడు. మొత్తం మీద దీనికి సంబంధించి తోడా అప్రూవల్తోనే పనులు చేయిస్తాము. 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ఆర్డీఓ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ ఘటనా స్థలానికి విచారణకు ఏమైనా ఆదేశించారు? అదే ప్రాథమిక సమాచారం ఇప్పుడే తెలిసింది. ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్ అని, దీనిపైన కొంతమంది వర్కర్స్ పనిచేస్తూ అక్కడ కట్టిన కొయ్యల్లో ఏదో విరిగిపడి కింద పడినారని చెప్తున్నారు. సో దీనిపైన కలెక్టర్ గారికి ప్రాథమిక సమాచారం అందిస్తున్నాము. దీనిపైన తదుపరి ఏం చేయాలనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. నలుగురు ఘటనా స్థలంలో పనిచేస్తుంటే ముగ్గురు మరణించగా ఒకరు ప్రాణాలతో బతికి బయటపడ్డ పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు ఏదైతే మొదటి నుంచి ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు మొత్తం వీరే చేస్తున్నారు. ఏడాది కాలం నుంచి ఈ పనులు కొనసాగిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు ఏదైతే ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ కాళహస్తిలో ఉంటూ నివాసం ఉంటున్నారో, మరో ఒకరు కాళహస్తివాసి, వీరంతా సమీప బంధువులు, మరో వ్యక్తి కావలివాసి. వీరంతా నలుగురు కలిసి ఏదైతే ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణం పనుల్లో పాల్పంచుకుంటున్నారంటూ కూడా యజమాని చెప్తున్నాడు. 10:45 ఆ సమయంలో ఈ ఘటన జరిగిందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఈ కుటుంబ సభ్యులను విషాదంలో నింపిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా పైనుంచి ఏదైతే 45 నుంచి 50 అడుగుల పైనుంచి కింద పడడంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి విచారణ చేస్తున్నాము. ఎందుకు ఈ బలహీనమైన తాళ్ళ వల్లే జరిగిందా, లేకపోతే ఏదైతే అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారా, ఏదైతే ఈ అంచె కట్టడంలో జరిగిన పొరపాటు వల్లే ఈ ప్రాణాలు కోల్పోయినారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఘటనలో తాళ్ళు బలహీనంగా ఉండడం వల్ల తాళ్ళు తెగిపోయి మరణించారంటూ కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత వాస్తవాలు బయటకు వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు తుడా అప్రూవల్ అన్నట్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.